బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగలయ్య ఇక కన్నీళ్లు పెడుతున్నాడు. మీ అందరికి తెలుసు, భీమ్లా నాయక్ సినిమాలో ఆడబాయి ఈడబాయినటువంటి సాంగ్ పాడితే ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో మీ అందరికి తెలిసే. అటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతైనటువంటి కిన్నెర మొగలయ్య ఇవాళ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఆయనకు స్థలాన్ని కేటాయించింది, బట్ ఆ స్థలానికి పట్టా దొరకట్లేదంటూ ఇక కలెక్టరేట్కు కిన్నెర మొగలయ్య వెళ్ళారు. అక్కడున్నటువంటి కలెక్టర్ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు కిన్నెర మొగలయ్య ఇక ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే కనీసం అక్కడున్నటువంటి సెక్యూరిటీ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కిన్నెర మొగలయ్యకు సంబంధించినటువంటి ఈ యొక్క వీడియో కావచ్చు, లేకపోతే కిన్నెర మొగలయ్యకు సంబంధించినటువంటి వార్త ఇక పెద్ద ఎత్తున వైరల్గా మారినటువంటి పరిస్థితి. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. హయత్ నగర్లో ప్రభుత్వం తనకు 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించిందని, అందుకు అధికారులంతా సహకరించారని తెలిపారు. స్థలాన్ని కేటాయించి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు తన పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని, దీనికోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటూ మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని త్వరగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇక దాన్ని తన 4 కుమారులకు పంపిణీ చేసేలా చూడాలంటూ ఆయన కోరినటువంటి పరిస్థితి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. అనేక మార్లు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళాను, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశానంటూ కూడా మొగలయ్య చెప్తున్నాడు. 52 దేశాల ప్రతినిధుల ఎదుట 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలిచ్చిన తెలంగాణ కలమ్మ తల్లి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన కిన్నెర మొగలయ్య వేదన ఇక అరణ్య రోదన అవుతుందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా మారి పలువురికి స్ఫూర్తినిస్తూ ఆయన గోడు పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. తెలంగాణ కళాకారులకు సముచిత గౌరవం ఇస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ కనీసం పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నటువంటి గౌరవం కూడా లేకుండా ఆయన మొర వినేందుకు సమయం ఇవ్వడం లేదు. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో తనకు హయత్ నగర్లో గత ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కాజేసి తనకు దక్కకుండా చేస్తున్నారంటూ ఇక సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావానికి హాజరై తన గోడు వెలబోసుకున్నారు. కలెక్టర్కు దరఖాస్తు చేసిన అనంతరం మాట్లాడారు. ఆయన మాటల్లో, నన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయత్ నగర్ మండలం కుంట్లూరు రోడ్లో 600 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి నన్ను గౌరవించింది. కానీ ఆ స్థలం తనదంటూ మరో వ్యక్తి వచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లను చాలాసార్లు కలిసిన అయినా ప్రయోజనం లేక ముఖ్యమంత్రిని కలిసేందుకు పలుమార్లు ఆయన ఇంటి వద్దకు వెళ్ళినా కానీ అక్కడ సెక్యూరిటీలు అడ్డుకుంటున్నారు. ఎన్నిసార్లు వెళ్ళినా బయట నుంచే వెళ్ళగొడుతున్నారు. ముఖ్యమంత్రి మా పటేల్, మా ఊరు పక్కనే కొండారెల్లిపల్లికి చెందిన వ్యక్తి అని చెప్పినా నన్నెవరు కూడా కనీసం పట్టించుకోలేదు. నాకు కేటాయించిన ఇంటి స్థలాన్ని దక్కించుకోవడం కోసం తిరిగి బువ్వ కూడా లేకుండా పోతున్నది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని నాకు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. నా భూమిలోకి నన్నే రానివ్వకుండా కొందరు ఆ భూమిపై కేసులు వేసి నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇంటి స్థలాన్ని దక్కించుకోవడం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే అనేక కష్టాలు పడుతున్నా. కొన్ని సందర్భాల్లో తిండి తినేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా. బస్ ఛార్జీలు కూడా పెట్టుకునే స్థితిలో లేను. ఇప్పటికైనా అధికారులు, ముఖ్యమంత్రి స్పందించి నా భూమి నాకు ఇప్పించాలని ఇక కిన్నెర మొగలయ్య వేడుకుంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం నాకు దక్కకుండా మరో వ్యక్తి వచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ విషయం మీద కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ని కలిసిన ఇక ప్రయోజనం లేకపోయిందంటూ ముఖ్యమంత్రిని కలిసేందుకు చాలాసార్లు ఆయన ఇంటి వద్దకు పోయినా కానీ అక్కడ సెక్యూరిటీలు సీఎంను కలవరిస్తలేరు. ఎన్నిసార్లు వెళ్ళినా బయట నుంచే వెలగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పటేలు, మా ఊరు పక్కనే కొండారెడ్డిపల్లి వ్యక్తి అని ఇక చెప్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాకు కేటాయించిన స్థలాన్ని దక్కించుకునేందుకు తిరిగి ఇక ఆగమవుతున్నా కనీసం బువ్వ తినడానికి కూడా ఇబ్బంది అవుతున్నట్టు కిన్నెర మొగలయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కిన్నెర మొగలయ్యకు మరి మద్దతు పెరుగుతుంది. ప్రభుత్వాలు కనీసం ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతైనటువంటి మన కళని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కిన్నెర మొగలయ్యకు ఎందుకు మరి సహాయం చేయలేకపోతున్నది?
ఆయన కేటాయించిన స్థలానికి ఆయనకు ఎందుకు క్లియరెన్స్ ఇచ్చి పట్టా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులను తొలగించలేకపోతున్నది అధికారులు అనుకుంటే, ముఖ్యమంత్రి అనుకుంటే చిటికేలో అయిపోయినటువంటి పని. సో ఒక్క ఫోన్తో మరి ముఖ్యమంత్రి సాల్వ్ చేసేటువంటి సమస్య ఎందుకు కిన్నెర మొగలయ్యకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఇక కిన్నెర మొగలయ్యకు సంబంధించి పాజిటివ్గా కొన్ని పోస్టులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. బట్ చూద్దాం ముఖ్యమంత్రి దృష్టికి కిన్నెర మొగలయ్య ఇష్యూ పోయిందా లేదా, ఒకవేళ కిన్నెర మొగలయ్య ఇష్యూ కనుక పోతే ముఖ్యమంత్రి ఎట్లా స్పందిస్తారు. ఇప్పటికే కలెక్టర్ సి నారాయణ రెడ్డికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కాబట్టి సో మరి కలెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇటు ముఖ్యమంత్రి ఎట్లా రియాక్ట్ అవుతారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో రైట్ ఒకసారి కిన్నెర మొగలయ్యకు సంబంధించినటువంటి లేటెస్ట్ బయట ఉంది, అది కూడా చూద్దాం. ఈరోజు నేను ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర అంటే ముఖ్యమంత్రి నివాసం దగ్గర పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కనిపించారు. చాలా రోజులు కనిపించారు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఎందుకు వచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరికి, ఏ విషయం మీద వచ్చిండు అన్నది. ఆరోగ్యం బాగుందా మొగలన్న? నమస్కారం, మంచిగా ఉంది, సంతోషం, నాకు బాగుంది కాబట్టి షుగర్ బీపీ వచ్చినా జర మంచిగా ఆరోగ్యంగా ఆ బాగుంది. రోజు పవన్ కళ్యాణ్ పాట లాస్ట్ ఏడా కనిపిస్తలో సినిమాల వల్ల మరి సారు మొన్న పిలిచిండు, పిలిస్తే ప్రోగ్రామ్ పెడదాం అని పిలిస్తే మొన్న వస్తే ప్రోగ్రామ్ బంద్ అయింది సార్. ఆయన జూబిలీస్ వచ్చినా కానీ సార్ కలవలే. పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ లో నువ్వు ఉండు అయితే ఆ రోజు ఉన్నా కానీ చేయనియలే, ఇంట్లో మాట్లాడి వెళ్ళిపోయిండు ఆయన జూబిలీస్లో. ఎట్లుంది ఇప్పుడు, ఆరోగ్యం అంతా బాగుందా? మంచిగా ఉంది. ఇల్లు కట్టుకున్నావా? ఇల్లు కట్టినా జర కిరికిరి వచ్చిండే. ఆ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కూడా నా మీద దయదాల్చి ఒక కాగితం లెటర్ ఇచ్చిండు. ఆ గొడవ కూడా జర తగ్గింది, బాగా మంచిగా ఉంది. ఏం కిరికిరి ఉండే? అది భూమిది కిరికిరి, కేసీఆర్ ఇచ్చిన భూమి. ఆ కేసీఆర్ ఇచ్చిన భూమిలో ల్యాండ్లా కొంచెం కిరికిరి వచ్చింది. వస్తే మనకి లెటర్ ఇచ్చాడు. కేటీఆర్ సార్ కూడా కలిస్తే ఏం కాదు మొగలయ్య, నేనున్నా, ఎంతగా బాధపడకు, పెద్ద మంచివి అని చెప్పి నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగా చేసిండు. కేటీఆర్ సార్ కూడా మంచిగా చేసి ఇచ్చాడు. చాండ్రోలో కనిపించినావు, ఏంటి సీఎం ఆఫీస్ కాడికి వచ్చినావు? ఏం పని? ఒక పని మీద మన పిల్లాడు, మనకు తెలిసిన పిల్లాడు, మన ఊరే, మా కథ జర ఆలోచన జర నాకు చిన్న మా పిల్లలకు ఒకటి చీట్ కావాలి. చీట్ కొరకు సార్ దగ్గర అయితే సార్ పియ ఉన్నాడు కదా, ఆ పియ సార్ చెప్పిండు, మొగలయ్య నేను చేస్తాపో, నీకు అవసరం సార్, నేను కలిసేది ఏముండదు, నేను చేస్తాపో అని చెప్పిండు. ఇబ్రపట్నం కాలేజీలో నేను ఇప్పిస్తా అన్నాడు. అయిపోయింది చీటే. కుటుంబం అంతా మంచిగా ఉంది సార్, మంచిగా ఉండ, ఇల్లు కట్టుకున్నా, చాలా మంచిగా ఉండ, సంతోషం. కిన్నెర మొగలయ్యకి ఏదో అనారోగ్యం అయింది, పట్టించుకుంటలేరు అని వార్తలు వచ్చినాయి, ఏమైంది? అవును సార్, జర పట్టించుకోవాలి. అప్పుడు ఎట్లా అంటే కోట్ల కేసేసి 8-10 లక్షలు ఖర్చు పెట్టించారు సార్. అదే ఒక డాక్టర్ అంట నా మీద కోర్టు కేసిండు, వేసి చాలా బాధ పెట్టిండు. పెడితే ముఖ్యమంత్రి కాడికి వచ్చిపోయినాక అది లెటర్ ఇచ్చినాక తగ్గిపోయింది. ఎట్లుంది పరిపాలన, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ పరిపాలన చూసినా, రేవంత్ రెడ్డి పరిపాలన చూసినా, ఎట్లుంది పరిపాలన? అంటే నేను అది ఇది చెడ్డ అని చెప్పకూడదు సార్, మన కళాకారులకు అంతా ఒక్కటే సార్. ముఖ్యమంత్రి సారు, మన రేవంత్ రెడ్డి, మన నియోజకవర్గం, మన సారు, మా అచ్చంపేట, మా సార్ది. మాకేం కాదన్నాడు. నేను ఎప్పుడు పోయినా కానీ కలుస్తాడు, అబద్ధముద్దు. మాకు కేసీఆర్ సార్ అయినా కలుస్తాడు, మాట్లాడతారు. కేటీఆర్ సార్ అయినా కలుస్తారు, అందరికి మంచిగా ఉండ, అబద్ధం చెప్పొద్దు, మనం అట్లా దుర్యోగం చెప్పొద్దు. సో పవన్ కళ్యాణ్ సార్ చేయబట్టి నువ్వు బయటకు వచ్చినావు ఆ రోజు నీ పాటతోనే. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో నేను పార్టీ పెడుతున్నా, తెలంగాణ మాట్లాడుతున్నా అంటే కిరికిరి అయింది, అందరూ మాట్లాడారు. ఏమనిపించిందో చూసినాక? నాకు తెలియదు సార్, నేను ఒకటి ఏమనుకున్నా అంటే, నా మతికి నాకు తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి కాదు నేను చెప్పేది, కానీ కళాకారుడు ఒక కళ పాడుతున్నాడు అని అనుకున్నాం. కానీ మనకు అవి తెలియదు సార్. మనకు ఆంధ్ర తెలంగాణ అని వాళ్ళు కూడా అవి మనకు తెలియవు. కళాకారుడిని ఒక పాట పాడుతున్నా. నేర్పిస్తుండే అంత ముందు నీది 12 దానికి కిన్నెరది 7 దాకా వచ్చింది నేర్పించడం మొదలు పెట్టినావా? నేర్చిన కొంతమంది ఢిల్లీలో, ఒక తన మద్రాసులో, ఆడ ఈడ కిన్నెర పెట్టిన నేర్చుతున్నారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ సార్ కలిసి అక్కడ ఉప ముఖ్యమంత్రి కలిసి చెన్నైలో, మద్రాసులో ఒక కిన్నెర పెట్టాలి, సార్ చేతుకుంటా ఒక కిన్నెర నేర్పి అని చెప్పాలి, అక్కడ పెట్టాలి అని చెప్తున్నా. ఇక్కడ ఏమైనా అవకాశం ఇచ్చారా మరి కిన్నెర నేర్పించడానికి? కూడా సార్తో మాట్లాడి సార్తో ఒక కిన్నెర పెట్టి, సార్ నాకు ఆర్థికంగా సాయం చేయమా, ఏదన్నా మంచిది పెట్టి అని అడుగుతా సార్, మంచిగా ఉంది సార్, చాలా సంతోషం, బాగుంది, ఇట్లా ఉండాలి సంతోషంగా. నేను ఏడికి పోయినా కాదంటే లేరు, మంచిగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ పాట నాకు నచ్చింది, పాడిన. నేను బయటకు వచ్చిన 8వ తరగతిలో సోషల్లా నా పాఠం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో మిజాలు మాట్లాడినా, మీరందరూ తీసుకున్నారు, కానీ సంతోషం ఉంది సార్. చాలా మంచిగా. శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది,
ఆ జమ్మయవుడి చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది ఎండలేదు రాత్రి కాదు ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు తాత పేరు బహుదూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్. ఇంకొకటి మొన్న ఒక నెల అవుతుంది మద్రాసులో డాక్టరేట్ వచ్చింది నాకు. అమెరికా ఉస్మానియన్ డాక్టరేట్ ఇచ్చారు. మొన్న 4 రోజులు అవుతుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఇది అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. అబ్దుల్ కలాం అవార్డు నెస్టనియల్ అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. చూడు నా ఇంటనే ఉండా దేవుని దయ గొప్ప పేరు వచ్చింది. సంతోషంగా ఉండా బాగుండా. కిన్నెర పట్టుకొని ఎన్ని కష్టాలు పడ్డావో ఇంటింటికి ఎట్లా తిరిగినావో ఇప్పుడు అంత కీర్తి అంత అంత బాధను బయటికి తీసిండు దేవుడు. ఫస్ట్ మటుకం నాకు ఫస్ట్ ఉగాది పునస్కారం ఇచ్చింది కేసీఆరే, మొక్కాలే అంతే. కేసీఆర్ సార్ నన్ను బయటికి తీసిండు. ఆయన తీసినాక పద్మశ్రీ ఇది పవన్ కళ్యాణ్ పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. దేవుడు పద్మశ్రీ అవార్డుకు పవన్ కళ్యాణ్ దేవుడు ఏమన్నా అనుకో. ఆయన నన్ను పిలిచాలి, వాళ్ళు ఒకసారి పాట పాడాలి, ఆయన దేశంలో కిన్నెర పెట్టాలి నేర్పాలని అనుకుంటుండే అంతే. ఇది మటకం బయటకు పోయేటట్టు ఇది ఒకటి తప్పకుండా ముఖ్యమంత్రికి పోయేట మన డిప్యూటీ సీఎం పోయేటట్టు చేయాలని పవన్ కళ్యాణ్ సార్ పోయి ఈ మాట పోవాలి తప్పకుండా నన్ను పిలవడానికి. రైట్, ఇది గత 10 రోజుల కిందట మీడియాతో కిన్నెర మొగులయ్య మాట్లాడిన మాటలు ఇవి. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన ఒక సీట్ విషయంలో అది ఓకే అయిందని చెప్పారు. అండ్ నా ల్యాండ్ విషయంలో కూడా ఒక పేపర్ ఇచ్చిండు, ఆ పేపర్తో నా సమస్య సాల్వ్ అయిందంటూ గత 10 రోజుల కిందట మరి కిన్నెర మొగులయ్య మీడియాతో మాట్లాడినటువంటి మాటలు. బట్ 10 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ కలెక్టరేట్లో కిన్నెర మొగులయ్య దర్శనం. సో అసలు ఎందుకు కిన్నెర మొగులయ్య కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు, ఎందుకు ఆ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందంటే సేమ్ మళ్ళీ ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూయే నాకు ఇబ్బంది అవుతున్నది, నా పట్టా నాకు ఇవ్వండి, నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారంటూ మరి కిన్నెర మొగులయ్య కలెక్టర్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన కాగితం చెల్లలేదా, ముఖ్యమంత్రి ఇచ్చిన కాగితంతో అక్కడ తన సమస్య సాల్వ్ కాలేదా, ఎందుకు కిన్నెర మొగులయ్య మళ్ళీ కలెక్టరేట్ దగ్గరికి మళ్ళీ ప్రజావాణిలో తన ఫిర్యాదును తన మొరను ఆలవేసుకున్నాడు, తన ఆవేదన వ్యక్తం చేసిన అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. సో చూద్దాం కిన్నెర మొగులయ్య విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి రియాక్ట్ అవుతుందా, అతని సమస్యను సాల్వ్ చేస్తుందా. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మరి ఈ యొక్క ఆదరణ నుంచి ఇప్పటికే కిన్నెర మొగులయ్యకు పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తూ ఉంది, ఆయనకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, కిన్నెర మొగులయ్య ఆవేదనకు మరి ఎటువంటి న్యాయం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.